మంచాలోని సీతపురం నిష్పెట్టు. Good morning children. Today 5th class Maths chapter 1 numbers and numerations. In this chapter we completed our introduction, revision and exercise 1.1 no in the previous class exercise 1.1. How to write a number name, how to write a number to the number name, expanded form and place value of a color digit. అందరూ కూడా మీరు ఎక్సర్సైజ్ 1.1 వరకు నాకు టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేసి ఉంచాలి, ఓకేనా? నెక్స్ట్ వీక్ నేను వీడియో కాల్ లేదా మీకు కాల్ చేసి బుక్స్ తెప్పించుకుంటా కరెక్షన్కి, ఓకేనా? మళ్ళీ నాకు ఎక్కువ ఎక్సర్సైజెస్ చెప్తుంటే కరెక్షన్స్కి ఇబ్బంది అవుతుంది. సో అందుకే మీరు కంపల్సరీ బుక్స్ కొనాలి, కంపల్సరీ మీరు కంప్లీట్ చేసేయాలి, ఓకేనా? నెక్స్ట్ నా పేజ్ నెంబర్ ఈ వీడియో చూస్తున్నప్పుడు while listening this video you have to carry your books within your hands, you have to take the books and you have to do complete your textbook when you are listening the video. That's it. అంటే వీడియో వినే టైంలోనే మీరు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసేయాలి. టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎఫ్ఎన్ నోట్స్ ఎక్సర్సైజ్ వైజ్ మీరు ఎక్సర్సైజ్ 1.1 ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ ఎఫ్ఎన్లో, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2 ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఆ విధంగా మీరు ఎఫ్ఎన్ కూడా కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఎఫ్ఎన్ అంటే కొంచెం టైం 2 డేస్కి టైమ్, నెక్స్ట్ అంటే ఈరోజు మ్యాథ్స్కి నెక్స్ట్ వీక్లో వచ్చే మ్యాథ్స్ వరకు ఎఫ్ఎన్ కంప్లీట్ చేయొచ్చు. కానీ టెక్స్ట్ బుక్ ఆ వీక్లోనే కంప్లీట్ అయిపోవాలి, రెగ్యులర్గా హోంవర్క్ కూడా ఉండాలి, ఓకేనా? సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ పేజ్ నెంబర్ 11. ఓపెన్ పేజీ నెంబర్ 11. పేజ్ నెంబర్ 11 ఎక్సర్సైజ్ 1.2. Exercise 1.2. In the exercise 1.2 we have the first bit, write the predecessor and successor of the following numbers. Predecessor and successor of following numbers. Now first we have to know what is a predecessor and what is a successor. First I am going to explain about successor. Successor means we get successor of a number, of a given number by adding 1. By adding 1 to it. It means, what is the meaning of this sentence? Means successor means success అంటే మనము సక్సెస్ అవ్వడము అంటే ఎప్పుడైనా మనం ఒకదాన్ని అచీవ్ చేసుకున్నప్పుడే మనము సక్సెస్ అవుతాం కదా. సో సక్సెసర్ అంటే ఏంటి? వి గెట్ సక్సెసర్ ఆఫ్ ఎ నెంబర్ బై యాడింగ్ 1 టు ద గివెన్ నెంబర్. అంటే ఇచ్చిన నెంబర్కి +1 బై యాడింగ్ 1 అంటే 1ని యాడ్ చేయడం వల్ల వచ్చే ఆన్సరే ఆ నెంబర్ యొక్క సక్సెసర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ గివెన్ వన్ నెంబర్ 4 5 4 6 7 5 6 7 8 whatever it. What is the number here? How we have to read the number? This ones, tens, hundreds, thousand, 10,000, lakh. 4,54,678 is the number. Question this. We have to write the successor of this number. How you can write the successor of a number? By adding 1 to the given number. అంటే ఒక నెంబర్కి సక్సెసర్ రాయాలి అంటే ఏం చేయాలి? మీరు ఇచ్చిన నెంబర్కి +1 యాడ్ చేస్తే వచ్చే ఆన్సరే ఆ నెంబర్ యొక్క సక్సెసర్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ గివెన్ దిస్ నెంబర్, వీ వాంట్ ఎ సక్సెసర్ ఫర్ టు దిస్ నెంబర్. హౌ వీ విల్ గెట్? బై యాడింగ్ 1 +1. So +1 means ones place only. We have to add in the ones place, not from the lakhs place, in the middle. అంటే మీరు ఎప్పుడైనా నెంబర్స్ యాడ్ చేస్తే ఫస్ట్ వన్స్ ప్లేస్ నుంచి రాసుకుంటూ రావాలి. ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే ఫస్ట్ వన్స్ ప్లేస్లోనే స్టార్ట్ చేయాలి. సో 1 తీసుకెళ్ళి మీరు ఇక్కడ యాడ్ చేస్తా అంటే అది తప్పైపోతుంది ఆన్సర్, ఓకేనా? సో ఫస్ట్ యూ హ్యావ్ టు యాడ్ 1 నెంబర్ టు ద వన్స్ ప్లేస్ నెంబర్. సో ఇక్కడ వన్స్ ప్లేస్లో 1 యాడ్ చేయాలి కదా. ఎందుకు? మనకు సక్సెసర్ కావాలి, ఈ నెంబర్కి మనకు సక్సెసర్ కావాలి అంటే 1 యాడ్ చేయాలి, ఓకేనా? 9 + 8 + 1 హౌ మచ్? 8కి 1 యాడ్ చేస్తే ఎంత? 9. సో 7కి ఇక్కడ ఏమైనా ఉందో యాడ్ చేయడానికి? నథింగ్. 6కి ఏం లేదు. 4 నథింగ్. యాజ్ ఇట్ ఈస్ 5 5. So what is the answer?
4,54,679 is the successor of the number. అర్థమైంది? యాక్చువల్ క్వశ్చన్ ఏమో ఇది 4,54,678 is the question. So by adding 1, how much we will get here? 4,54,679. Here only the number is going to change. So this is the successor of a number. Understood? Successor of a number అంటే ఇచ్చిన నెంబర్కి +1 యాడ్ చేస్తూ చేయగా వచ్చిన ఆన్సరే ఆ నెంబర్ యొక్క సక్సీజర్ అవుతుంది. ఇక్కడ 4,54,678 ఇచ్చిండు. సో 78కి మనకు సక్సీజర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సక్సీజర్ ఫైండ్ అవుట్ చేయాలంటే +1 యాడ్ చేయాలి కదా. అది ఎక్కడ యాడ్ చేయాలి? ఎప్పుడు యాడింగ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉన్నా కూడా వన్స్ ప్లేస్ నుంచి మాత్రమే నెంబర్స్ని రాయడం స్టార్ట్ చేసుకోవాలి. మీరు వన్స్ ప్లేస్లో మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 1 ఎక్కడ యాడ్ చేయాలి? మీరు వన్స్ ప్లేస్లో యాడ్ చేయాలి. కాదు నేను వెళ్ళి ల్యాక్స్ ప్లేస్లో థౌజండ్స్ ప్లేస్లో యాడ్ చేస్తా అంటే యూ విల్ గెట్ రాంగ్ ఆన్సర్. సో వన్స్ ప్లేస్లో 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 8కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో సక్సీజర్ చేంజ్ అయింది కదా, నెంబరు సక్సీజర్ అయ్యింది. ఇది ఆ సక్సీజర్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి మనకు? ప్రిడియేజర్. నెక్స్ట్ ప్రిడియేజర్. Successor over predecessor. We get predecessor of a number by subtracting 1. 1 to it. అంటే ఇక్కడ ప్రిడియేజర్ అంటే -1. ఇందాక మనం +1 చేస్తే సక్సీజర్ వచ్చింది. ఇప్పుడు ప్రిడియేజర్ అంటే ఏంటి? గివెన్ నెంబర్ ఏదైతే నెంబర్ ఇస్తారో దానికి 1 మైనస్ చేస్తే వచ్చే నెంబరే, వచ్చే ఆన్సరే ఆ నెంబర్ యొక్క ప్రిడియేజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ గివెన్ 4,18,654. సో మనకి ఈ నెంబర్కి ఏం కావాలి? ప్రిడియేజర్ కావాలి. ప్రిడియేజర్ కావాలి అంటే ఏం చేయాలని చెప్పినా సబ్ట్రాక్ట్ 1. సబ్ట్రాక్షన్ చేయాలి, తీసేయాలి, అందులో నుంచి 1 తీసేయాలి. కానీ సక్సెసర్ కావాలంటే 1 యాడ్ చేయాలి. సో ఎక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాలి? 1's ప్లేస్లో. సో 4 - 1 హౌ మచ్? 3. 5 here nothing is there to subtract. 5, 6 as it is 6, 8 as it is 8, 1, 4. So what is the predecessor of this number? 4,18,653. Just the number is going to change in the only 1's place. Why? Because we subtracted 1 to the 1's place. అర్థమైందా? ప్రిడియేజర్ అంటే ఏంటి? 1 ఇచ్చిన నెంబర్కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఆన్సరే ప్రిడియేజర్. సో 1 ఎక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి మనము? 1's ప్లేస్లో. సో 1's ప్లేస్లో ఏముంది బెటా? 4 ఉంది. 4 - 1. -1 ఎందుకు? ప్రిడియేజర్ కావాలి కాబట్టి, తక్కువ నెంబర్ కావాలి. 4 - 1 3. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏం నెంబర్స్ లేదు సబ్ట్రాక్షన్ చేయడానికి. సో యాజ్ ఇట్ ఈస్ అదే నెంబర్స్ మనకు వస్తుంది. 4,18,653 ఈజ్ ద ప్రిడియేజర్ ఆఫ్ ద నెంబర్. ఇది ప్రిడియేజర్, సక్సీజర్ అంటే ఏంటి అనేది అన్నమాట. నెక్స్ట్ పేజీ నెంబర్ 11లోకి వెళ్ళండి. పేజ్ నెంబర్ 11 ఎక్సర్సైజ్ 1.2 ఫస్ట్ బిట్. So write the predecessor and the successor to the given numbers. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను ప్రిడియేజర్ ఎలా చేయాలి, సక్సీజర్ ఎలా చేయాలనేది. సో ఇచ్చిన ఈ నెంబర్స్లో క్వశ్చన్స్లో మీరు ప్రిడియేజర్ ప్లస్ సక్సీజర్ రెండింటిని కూడా కనుక్కోవాలి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ప్రిడియేజర్స్ అండ్ సక్సీజర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఓకే, సో ఫస్ట్ నెంబర్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 41,27,799 is the actual number. Actual number ఎంత? 41,27,799 is the question. So you have to find out successor and predecessor to the number. సో సక్సీజర్ కావాలి అంటే ఏం చేయాలని చెప్పినా +1 యాడ్ చేయాలి. సో అంటే ఈ నెంబర్కి మనం ఏం చేయాలి? +1 చేయాలి. 41,27,799. సక్సీజర్ కావాలి అంటే +1. సో 9 + 1 10 కదా. సో 10 అన్నప్పుడు 0 ఇక్కడ, 1 ఇక్కడ కదా. 9 + 1 అగైన్ 10, మళ్ళీ 0 ఇక్కడ, 1 ఇక్కడ. 7 + 1 8. ఓకే, ఓవర్. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయడానికి మనకి ఏమీ లేదు. సో 7 2 1 4
So what is the successor? 41,27,800. Successor is 41,27,800 is the successor. Next మనకి ఏం కావాలి? predecessor కావాలి. యాక్చువల్ క్వశ్చన్ ఏంటి? 41,27,799 predecessor కావాలి. predecessor కావాలి అంటే మనం ఏం చేయాలి? -1 చేయాలి. ఓకేనా? సో 9 - 1 8. ఇక్కడ ఏమైనా ఉందా సబ్ట్రాక్షన్ చేయడానికి? నథింగ్. సో 9. 7కి 7 యాజ్ ఇట్ ఈస్ 7 2 1 4. సో వాట్ ఈస్ ద predecessor? 41,27,798 is the predecessor of the number. ఇది ఆన్సర్. సో మీరు ఎఫ్ఎన్లో ఈ ప్రాసెస్ కూడా చేయాలి. సక్సెసర్ ఎలా వచ్చింది, ప్రిడియేసర్ ఎలా వచ్చిందో ఈ ప్రాసెస్ యాడింగ్ సబ్ట్రాక్షన్ చేస్తూ వచ్చిన ఆన్సర్ని మీరు ఈ విధంగా సక్సెసర్ ప్రిడియేసర్ అని పెట్టి ఆన్సర్స్ రాయాలి. ఓకేనా? ఎఫ్ఎన్లో అయినా హోంవర్క్లో అయినా సేమ్ ఈ విధంగానే రాయాలి. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ అంటే B1 3,780,009 37,80,009. Nothing is there in the hundreds place and the tens place. We want successor and predecessor to this number. First successor కావాలంటే ఏం చేయాలి? ఈ నెంబర్కి +1 యాడ్ చేయాలి. చూడండి ఏ విధంగా యాడ్ చేయాలి. 37,80,009 +1. No, 9 + 1 10. So 0 here, 1 carry. So here 1 + 0 1. Next 0. Nothing is there to add. 0. Next again 0. 8 7 3. So what is the successor of this number? 37,80,010. This is the successor. And next predecessor 37,80,009. So what we want? Predecessor no, -1. 9 - 1 how much? 8. So 0 as it is we have to write 0 because nothing is there to subtract. Next again 0. Next 0. 8 7 3. So what is the predecessor? 37,80,008. This is the successor and the predecessor of the second one. Okay na? సో ఎఫ్ఎన్లో కానీ హోంవర్క్లో కానీ రాసేటప్పుడు డైరెక్ట్ మీరు ఆన్సర్ చేయొద్దు. ఈ అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తూ మీరు ఆన్సర్ రాయాలి. ఓకే, నెక్స్ట్ బి అయిపోయింది కదా బేటా. నెక్స్ట్ ఇవి మీరు చేయండి. C1 మీరు చేయండి, ఈజీగా ఉంటుంది. D1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 8,34,78,999. 8,34,78,999. So we want successor and we want a predecessor. So how we will get successor? By adding 1. 8,34,78,999. So we want successor means we have to add +1 in the tens place. 9 + 1 10. 10 means 0 here 1 here. 9 + 1 again 10. 0 here 1 here. 9 + 1 again 10. 0 here 1 here. Next 8 + 1 9. Next nothing is there to add for 7 as it is 7 4 3 8. So how much we got the answer? 8,34,07,079,000. This is the successor of a number. Okay na? Next predecessor 8,34,78,999 actual number. We want predecessor. So -1. 9 - 1 is 8. 9 nothing is there to subtract as it is 9. Again as it is 8 7 4 3 8. So what is the answer? Predecessor 8,34,79,998 is the predecessor of the number. Successor, predecessor. Like this you have to do complete first bit. Next beta, just today homework CEF. C1, E1, F1 మీరే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎఫ్ కూడా కొంచెం మీకు టఫ్గా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 8,45,99,000
999. So we want successor and a predecessor. Successor 8 lakh 8 crores 45 lakhs 99,999. Successor means plus 1. 9 plus 1 10. 0 here 1 here. 9 plus 1 10 1. 9 plus 1 10 1. 9 plus 1 10 0 1 0 here again 1 here. 9 plus 1 10 0 here 1 here. Next 5 plus 1 6. So here 5 plus 1 6. Here we didn't got any carries for this number. So as it is we write 4 and as it is we write 8. The successor of the number is 8 crores 46 lakhs. 8 crores 46 lakhs. Predecessor means again what we have to do? Subtraction. 8 crores 45 lakhs 99,999 is the actual question. Predecessor minus 1 9 minus 1 8 9 nothing is there to subtract 9 ఇక్కడ ఏం లేదు సబ్ట్రాక్షన్ చేయడానికి అందుకే. So what is the answer? 45 lakhs 8 crores 45 lakhs 99,998 is the predecessor of the number. Okay na? Now next. This bit over. First bit predecessor and successor completed. Next second bit. Put the greater than or smaller than or equal to symbols. Okay na? So when you will get the symbol is the symbol is a greater than symbol and lesser than symbol. First you have to check the first given number by given to the second number. If first number is bigger than second number అంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కంటే పెద్దదై ఉంటే గ్రేటర్ దెన్ సింబల్ కి ఎప్పుడైనా 2 కార్నర్స్ 2 అంటే 2 లైన్స్ ఉన్నది 2 లైన్స్ ఎటువైపు అయితే చూపిస్తుందో ఆ నెంబర్ గ్రేటర్ దెన్ అన్నట్టు కార్నర్ ఎటువైపు అయితే చూపిస్తుందో అది స్మాలర్ నెంబర్ అని అర్థం. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రేటర్ దెన్ సింబల్ స్మాలర్ దెన్ సింబల్. 2 నెంబర్స్లో కంపేర్ చేస్తే ఫస్ట్ నెంబర్ మనకి ఫస్ట్ నెంబర్ని కంపేర్ చేస్తూ రాయాలి. ఓకేనా? ఫస్ట్ వన్ 5 crores 87 lakhs 90,456. 5 crores 78 lakhs 23,567. Okay, so in these 2 numbers which symbol we have to keep here? Greater than or smaller than or equal to. Here see, then both numbers are in crores place. In the crores place we have here 5, we have here 5. The crores place are same. Next go for another place. Another place is 10 lakhs place. 10 lakhs place means here we have 8, here we have the 8. అంటే ఇక్కడ డిఫరెన్స్ దొరికింది మనకి. ఏంటి? 10 ప్లేస్లో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే 8 ఈజ్ బిగ్గర్ దెన్ 7. ఇట్ మీన్స్ దిస్ నెంబర్ ఈజ్ బిగ్గర్ దెన్ టు కంపేరింగ్ దిస్ నెంబర్. 5 crores 87 lakhs is there here. 5 crores 78 lakhs only is there. Which is the bigger number? ఏది పెద్ద నెంబర్? ఇక్కడ 5 crores 87 lakhs 90,456 ఉంది. ఇక్కడ 5 crores 78 lakhs 23,567 ఉంది. సో ఇందులో కంపేర్ చేసుకుంటే ఏది పెద్ద నెంబరు? ఫస్ట్ నెంబర్ పెద్దదా, చిన్న నెంబర్ సెకండ్ నెంబర్ పెద్దదా? 5 crores సేమ్. సో సేమ్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. నెక్స్ట్ గో ఫర్ అనదర్ ప్లేస్ వాల్యూ. 10 lakhs ప్లేస్ 10 lakhs ప్లేస్ 10 lakhs ప్లేస్లో ఇక్కడ 8 ఉంది, అక్కడ 7 ఉంది కదా. సో 8 పెద్దదా 7 పెద్దదా? 8 పెద్దది. సో అంటే 5 crores 87 lakhs is a big greater than 5 crores 78 lakhs. సో గ్రేటర్ దెన్ సింబల్ ఏంటి? ఎటువైపు అయితే 2 లైన్స్ మనం చూపిస్తామో అది గ్రేటర్ దెన్ అన్నట్టు, ఎటువైపు అయితే మనం కార్నర్ చూపిస్తామో అది స్మాలర్ దెన్ అన్నట్టు. అంటే ఇది చిన్న నెంబరే కదా దీనికంటే. సో అందుకే ఇది స్మాలర్ నెంబర్ కాబట్టి స్మాలర్ దెన్ సింబల్ ఇక్కడ కనబడుతుంది. గ్రేటర్ దెన్ ఇది కాబట్టి ఇక్కడ 2 హ్యాండ్స్ ఇక్కడ మనకి కనిపించాలి. ఓకేనా? 5 this is the greater number. First one is a bigger number, so I kept here greater than symbol. Second one B1 1 crore 40 lakh 10,178. 1 crore 40 lakhs 10,720. సో ఇంత పెద్ద నెంబర్ చూస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ మనం ప్లేస్ వాల్యూస్ లా వెళ్దాం. 1 crore సేమ్ కదా. 40 lakhs ఇది కూడా సేమ్. 10,000
10,000. Thousands place కూడా సేమ్. నెక్స్ట్ గివెన్ హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది కదా. అంటే ఏంటి అర్థము? సెకండ్ నెంబర్ ఈజ్ ద గ్రేటర్ నెంబర్, ఫస్ట్ నెంబర్ ఈజ్ ద స్మాలర్ నెంబర్. 1 crore 40,000 40,000 10 lakh 1 crore 40 lakhs 10,000 10,000. Here 178 is there, 720 is there. So anyways 178 is the lesser than 720. So first number is small number. So we have to keep here smaller than symbol. Okay na? Next. 90 lakhs 40,000 908. 9 lakhs 4,908. First check lakhs place. Here lakhs place, here we have 90 lakhs, here we have 9 lakhs. So 90 lakhs is a bigger number. No. So first number is a greater than 90 lakhs is greater than 9 lakhs. So first one is bigger number. So we have to keep greater symbol. పెద్దది ఉంది కదా ఫస్ట్ది, అందుకే గ్రేటర్ దెన్ సింబల్. ఒకవేళ సేమ్ నెంబర్స్ ఉంటాయి, H1 చూడండి. 81 lakhs 89,675. 81 lakh 89,675. For this number which symbol we have to use? Greater than a, smaller than a, is equal to a. Is equal to అంటే ఏంటి? రెండు నెంబర్స్ సేమ్గా ఉంటే అక్కడ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టాలి. సో 81 lakhs సేమ్, 89,000 same, 675 675. It means what? Two numbers are both are same. So keep is equals to symbol. Understood beta? 5th class children, completely you have to do complete your textbook up to page number 11 second bit. అర్థమైందా? 1.2 ఎక్సర్సైజ్లో సెకండ్ బిట్ వరకు మీరు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయాలి. ఇందులో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇందులో 2 మాత్రమే వదిలేశాను, C1 E1. ఈ రెండు మీరు ఓన్గా చేయండి. వీడియో చూస్తూ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది.